అందరికీ శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మెట్రో రైలు ముచ్చట ముంగటేసిండు ముఖ్యమంత్రి సారు. మేడ్చలు షామిరిపేటల జంక్షన్ల కోసం పెంచాలన్నాడు జోరు. పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగన్నట్టు ఉంటాడట ముఖ్యమంత్రి. ఓటుకునోడు పంచాయతీని ముంగటేసిండు మాజీ మంత్రి. బీజేపీ ఆఫీసును చుట్టుముట్టిండ్రు యూత్ కాంగ్రెస్ వాళ్ళు. గాంధీభవన్ ముట్టడికి పోయిండ్రు యువమోర్చోళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు పోవుడైతే ఖాయం. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ దిక్కుందట సంపూర్ణ న్యాయం. చెయ్యళ్ళు ఇందిరమ్మ ఇండ్లకే ఉంటాయన్న రంగులు. డబుల్ బెడ్రూమ్లకు వేస్తున్నారు 3 రంగులు. మేడ్చలు షామిరిపేట దాకా మెట్రో రైలు పోయేటట్టు సౌలతులు చేస్తామని మొన్న ఖుద్దు ముఖ్యమంత్రి యనమల రేవంతాల్ సారే చెప్పాడు కదా. అగో మళ్ళా ఆ ముచ్చట మళ్ళా యాద్ చేసిండు. అట్లనే ఏ నెల వరకు ఆ పనులు ప్రణాళిక తయారు చేయాలనో మొత్తం కూడా చెప్పుకొచ్చిండట. అధికారులు కూడా ఏమన్నారో అన్ని ముచ్చట అరుచుకుందాం పారి. చూసిన రైట్ల ముఖ్యమంత్రి సార్ ఇంటికాడికే ఆఫీసర్లందరినీ పిలుచుకున్నాడు. ఇక చెప్పుండ్రి, నేను మొన్న చెప్పిన మెట్రో రైలు పనులు ఏడదాకా వచ్చినాయి. మేడ్చల్ను షామిరిపేటను కూడా ఫ్యూచర్ సిటీ మెట్రో నగరాల లెక్క చేద్దామని నేను అనుకుంటున్నా. మరి మీరు ఏమనుకుంటారు అంటే, మీరు ఎట్లా అనుకుంటే మేము అట్లనే అనుకుంటాం సారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, మెట్రో రైలు పోయేటందుకు తొవ్వ అక్కెరకు వస్తుంది కాబట్టి ఎంత భూమి సేకరించాలనో ఎంక్వైరీ చేయండి. వెంటనే భూములు సేకరించే పని మీద ఉండుర్రి. మళ్ళీ ముఖ్యమైన ముచ్చట ఏంటంటే, మేడ్చల్ షామిరిపేట మెట్రోలు ఒకటే తావుల నుంచి చాలుగా అవ్వాలి. 2 మెట్రోలు సురువయ్యే దగ్గర చాలా పెద్ద జంక్షన్లు కూడా ఉండాలి అన్నాడట. మీరంతా మంచిగా చెప్పినాక మేమెందుకు చేయకుండా ఊకుంటాం సారు. ఇప్పుడే పనులు ముంగటేసుకొని మీరన్న మార్చి నెల వరకల్లా అంతా తయారు పెడతాము. అడ తర్వాత ఫైళ్ళన్నీ మీరు ఒక పారి మర్రేసి తిర్రేసి మేము తయారు చేసిన నక్షలు చూసి పనులు కొలాయించుడే అన్నారట. అయ్యా యనమల రేవంతాల సారు, హైదరాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్న నగరాలకు మంచిగానే మెట్రో చేపిస్తుర్రు, ముద్దుగానే ఉన్నది. మరి మీరు ఎన్నికల ముంగట ఇచ్చిన మీ హామీల ముచ్చటేంది సారు? అవిటిని కూడా ఇంత బిరాన్నే ఎందుకో అమలు చేస్తేందుకు అధికారులతోని మీటింగులు పెట్టి చెప్తలేరు. గెలిచిన 100 రోజుల్లోనే అంటిరి, ఇప్పటికీ ఏడాది దాటిపోవటే. చెప్పని పనులేమో ముంగటేసుకుంటారు, చెప్పిన ఏమో చేయకుండా ఆలస్యం చేస్తుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగాల పడుతుంది అన్నట్టు ఓటుకునోటు కేసుల 50 లక్షలతో దొరికిన యనమల రేవంతాల సారుకు కూడా ఏది చూసినా అదే కేసు బాపతికి అల్లబడుతున్నదట. తప్పు చేసో ఓటుకునోటు కేసులో దొరికో ఎట్లలో అట్లా తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు. అది సరేగాని ఇప్పుడు ఆ ముచ్చట ఎవరు ముంగటేసిండ్రు ఏం కథ అంటారా? అన్న మనిషిని కూడా పట్టుకొచ్చిన ఇంకా కూడా ఏమన్నాడో ముచ్చట ఇంకా ముచ్చట మొత్తం మునుంబట్టిందాం పారి. అయ్యా కేటీఆర్ సారు, ఇక మీ మనసులో ఉన్న మాట చెప్పుండ్రి. పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట. అట్లాగే అవినీతి పరులకి, అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి, 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి, పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఈయనరా ఇట్లా ఎందుకు అన్నాడంటే, ఈ ఫార్ములా రేస్ కేసుల ఇన్ని దినాలు ఎవ్వరు కూడా కేటీఆర్ సార్ను ముట్టుకోవద్దని ఖుద్దు హైకోర్టే చెప్పేవరకల్లా ఏసీ బోర్ల కాడ నుంచి ఈడీ ఆఫీసర్ల దాకా ఎవ్వరు కూడా ముంగటికి వచ్చి ముట్టుకొని అరెస్టు చేసే సాహసం చేయలేదు. ఏమంట క్వాష్ పిటిషన్ను కోర్టు కొట్టేసిందో అప్పటి సంది ఏసీ బోర్లు ఏసీబీ ఆఫీస్ ముంగటే నిలబెట్టి ముప్పు తిప్పలు పెట్టే కాడికి వచ్చింది. ముంగట కూడా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా అరెస్టు కూడా అయ్యే ఛాన్సు ఉండొచ్చు. అయినా కేటీఆర్ సార్ తప్పే చేయలేదు, కడిగిన ముత్యమని కారు పార్టీ వాళ్ళు కథలుగా చెప్తుంటే ఈయన ప్రెస్ మీట్లు పెట్టి ఇన్ని మాటలు చెప్పిందే 10 సార్లు చెప్పుడు ఏందో. కేటీఆర్ సార్ నిజంగానే తప్పు చేయకుంటే పైగా బదలు కాకుంటే ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నట్టు అంటుర్రు. ఆగమాగం ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మాజీ మంత్రి సారు ఆగమైతుంటే చూసిన వాళ్ళు. ఆవులు కొట్లాడుకుంటే నడమల దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు అయ్యిందట బీజేపీలో ఉన్న లీడర్ల ముచ్చట కూడా. అట్లనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్ల ముచ్చట కూడా. ఎందుకట్లా అయ్యిందంటారా? జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ పెబ్బ, బీజేపీ పెబ్బ ఎవరో మాట అనుకున్నారట. ఆయనతో చిన్న చిత్క లీడర్లు ఏం చేసిరు, ఊకుట్రా వాళ్ళ మాటలతో అనుకుంటే వీళ్ళు చేతల దాకా పోయిర్రట. కొట్టుకుంటే నెత్తురే వెళ్ళిందట. అవి చూసినరా, ఈడ నెత్తురెళ్ళేతాడు దెబ్బలు తిన్న వీళ్ళు యువమోర్చోళ్ళట. కాంగ్రెస్ పెద్ద లీడరు వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ మేడం గురించి ఢిల్లీలో ఉండే కమలం పువ్వు పెద్ద ముత్తైదువు రమేష్ బిదూరి అంత చిన్న చూపు చూస్తున్నట్టు మాట్లాడే వరకల్లా మా ప్రియమైన ప్రియాంక గాంధీ మేడంనే అట్లంటాడా అని ఎక్కడనో ఢిల్లీలో ఉన్న బీజేపీ లీడరు బిదూరి మీదున్న కోపంతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆఫీసును యూత్ కాంగ్రెస్ వాళ్ళు పోయి ముట్టడించిర్రట. మీరే ముట్టడిస్తారా? మా కమలం పువ్వు యువమోర్చోళ్ళు ఏం శాతగానోళ్ళు అనుకుంటున్నావా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు బాగా గట్టిగా అరేసరికి
భరతమాత బిడ్డలమని చెప్పుకునే యువమోర్చోళ్ళు ఇక ఎగబడ్డారు గాంధీభవన్ కాడికి చేరుకునేందుకు 2 గుంపులుగా పోతుంటే బారికేడ్లు పెట్టి ఇనుప కంచెలేసి పోలీసులు ఆపే కాడికి ఆపినా గానీ గాంధీభవన్ కాడికి చేరుకొని ఫ్లెక్సీలు చింపేసరికి పోలీసులు వచ్చి పొరక కొట్టిరట. ఎట్లున్నది ముచ్చట. ఏడనో ఉన్న వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ మేడంను ఢిల్లీలున్న కమలయ్య రమేష్ బిదూరి సారు అంటే తెలంగాణలో రియాక్షన్ వచ్చుడు. యూత్ కాంగ్రెస్ వాళ్ళు యువమోర్చోళ్ళు కొట్టుకుంటే నెత్తులు వలిగి నెత్తురు ఎల్లే కాడికి వచ్చింది. ఎట్లున్నది ముచ్చట. ఆవులావులు కొట్లాడుకుంటే దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు లేదు. అయినా పెద్ద లీడర్లేమో మాటలతోనే కొట్లాడుకుంటారు కానీ కార్యకర్తలు బుడబుడ్డ లీడర్లు తెల్లారు లేస్తే ఒక్కల మొక్కలు ఒక్కలు చూసుకునేటోళ్ళు చేతల దాకా పోయి దంచుకుంటారు. నెత్తులు పట్టుకొని నెత్తురు వెళ్ళేదాకా తెచ్చుకుంటారు. ప్రియాంక గాంధీ మేడం రమేష్ బిదూరి సారు మాటలే అనుకుంటారు కానీ చేతులు లాబట్టుకొని ఒక్కరు కొట్టుకోరు కదా. ఈ లాజిక్ మరిచిపోయి కొందరు చిన్న లీడర్లు పోలీసులతోని లాఠీ దెబ్బలు ఎందుకు తింటారో తాకరాని తావుల దెబ్బలు దాకి ఆయనతో పానం మీదికి వస్తే వాళ్ళ పెన్లాం బిడ్డలు ఏం కావాలి అంటారు మానవత్వంతో ఆలోచించేటోళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ సారు సుప్రీంకోర్టుకు పోయినా కానీ జైలుకు పోవుడు ఖాయమే అంటుండు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు. నేను తప్పే చేయలేదు, ఈ ఫార్ములా రేసుల ఆటాన కూడా అదలబదలు కాలేదని కేటీఆర్ సారు అంటుంటే మాజీ మంత్రి గారు పక్కా జైలుకు పోవుడు ఖాయమనే చెప్పిండు ఇనుండ్రి. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, కేటీఆర్ సారు జైలుకు పోతాడా? నేను జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానన్న మాట చెప్పిన్నారు. మళ్ళీ కోర్టులు ఆశ్రయించి తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు అర్థమైంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలన్నదే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న అంశం. దానికోసం మమ్మల్ని అధికారం తీసుకొచ్చినారు. కేటీఆర్ గారు దోషిగా తెలిసి తప్పకుండా జైలుకు పోవాల్సిందే. ఇన్నరా ఈ కారు రేసుల ఖచ్చితంగా పైకం అదలబదలు అయింది. అది అప్పట్లో మున్సిపాలిటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ సారే స్వాస్థాలతో జయించిండు. ఎవ్వరు తీసుకున్న పొక్కల వాళ్ళు పడతారన్నది ఎంత నిజమో ఫార్ములా ఈ రేసుల కేటీఆర్ పైకంను పౌండ్ల రూపంలో మార్చిండు అన్నది కూడా అంతే నిజం. కాబట్టి జైలుకు పోడు పక్కా అంటుడు. మరి మహేష్ కుమార్ గౌడ్ సార్ చెప్పినట్టు కేటీఆర్ సార్ కూడా జైలుకు పోతాడా అంటే సుప్రీంకోర్టు చెప్తే గాని తెలియదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతు భరోసా పైకం ముచ్చటను దాటేసేదందుకే ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఫార్ములా ఈ రేస్ పంచాయతీ ముంగటేసి రాష్ట్ర ప్రజలందరూ దాని గురించే మాట్లాడుకునేటట్టు ప్లాన్ చేసిండట. అగో కోటాను కోట్ల పైకము అప్పుడు కొందరు చేతులు మారిందని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే అట్లే వాళ్ళన్నరే బాలన్న అంటారా? అన్న మనిషిని కూడా మన బాలన్న ముచ్చట్లకు పట్టుకొచ్చినా చూడుండ్రి. అయ్యా జగదీష్ రెడ్డి సారు చెప్పుండ్రిగా. రైతు భరోసా పథకం విషయంలో ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రక్కదారి పట్టించడానికి, రైతులలో ప్రజల్లో ఆ చర్చ రానియకుండా చేయడానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పెట్టబడ్డ ఓ చెత్త కేసు ఫార్ములా ఈ కేసు. మాజీ తెలంగాణ కరెంట్ మంత్రి గారు మంచిగానే చెప్తుర్రు. మరి రైతు భరోసా టాపిక్ డైవర్ట్ చేస్తే అందుకే అయితే వీడికి 2-3 మాటలనే కాదు ఇంకా చెప్పాలంటే మస్తు మాటలనే ఇగేస్తాము అగేస్తాము అనుకుంటా ముఖ్యమంత్రి కాన్ నుంచి వ్యవసాయ మంత్రి దాకా అందరూ ఉద్దర ముచ్చటనే చెప్పుకుంటా జనం చెవుల్లా గులాబీ పువ్వులో గుమ్మడి పువ్వులో కాదు ఏకంగా చెర్లల్లా కుంటలల్లా పూసే పూజకు కూడా పనికిరాని లొటపీసు పువ్వులు పెట్టినట్టే గుర్తు. అన్ని మాటల రైతు భరోసా హైలైట్ కానప్పుడు ఈ తేపకు హైలైట్ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ సారు డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తుండా. అయినా మీ కేటీఆర్ కడిగిన ముత్యమని మీ కార్యకర్తలు కారు కూతలు గుయ్యనే పట్టిరి. నీయదు నీళ్ళల్లా వేసినా జడది. చెత్తకేసు అయినప్పుడు మీ కారు పార్టీ వాళ్ళు ఎందుకు సించుకుంటుర్రు? ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎందుకో ఉరుకొచ్చి ప్రెస్ మీట్లు పెడుతుర్రో మీకే తెలవాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టే చేస్తున్నాడా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు? అగో అట్లా పడితేవేమే బాలన్న అంటారా? అంటే బీఆర్ఎస్ ఏలుబడిలా కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇండ్లే కావు. అవిట్లా అసలు మనుషులు అనేటోళ్ళు కాపురాలు చేస్తారా అన్నట్టు మాట్లాడిన కాంగ్రెస్ లీడర్లే అవిటికి రంగులు మార్చి ఇందిరామ్మ ఇండ్లని ఇద్దామనుకుంటున్నారట ముచ్చటొచ్చింది. అగో చూసినరా ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సార్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లట. ఇవి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెంలో ఉన్నాయట. వీటిని అప్పుడు బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు కట్టిస్తే అప్పుడు వంచక అట్లనే పడవ పెడితే ఉత్తగా ఎందుకు ఉంచుడని ఇప్పుడు మొత్తం లోపడంతా బూజు గీజు దులిపి చెత్తా చెదారం సాపు చేసి మంచిగా సున్నమేసి కాంగ్రెస్ 3 రంగుల జెండా రంగులు 3 కూడా ముద్దుగా వేపిస్తుర్రట. ఇదంతా నడిపిస్తున్నది ఎవరు అంటే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారే చేయిస్తుండు అంటుర్రు. కారు పార్టీ వాళ్ళేమో అప్పట్లో పేరుకు డబుల్ బెడ్రూమ్లు కానీ కట్టించిరి. అరువులైన వాళ్ళకు ఇవ్వకుండా అట్లనే మురుగబెడితే ప్రభుత్వం మారంగానే ముంగటేసుకొని మీదికి చూడ రంగులు మార్చి మంచిగా ఉంటే చాలు అన్నట్టు తయారు చేసి పంచాలని చూస్తురేమో. గిట్లనే శాన పథకాలు అమలు చేస్తామని డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇయ్యకపోవట్లనే కదా
ఏడో గేర్ చేసుకొని ఎగబడదామనుకున్న కారు పార్టీ వాళ్ళను రివర్స్ గేర్ చేసి మళ్ళా వెనకకే పంపిర్రు. ఇక డబుల్ బెడ్రూమ్ల గురించి తీసుకుంటే అసలు ఆ ఇండ్లు ఏం చక్కదనం కట్టలేదు. మేము కట్టే డబుల్ బెడ్రూమ్లే అస్సలు ఉంటాయి, ఇండ్లంటే ఇట్లుండాలి, ఇందరమ్మ ఇండ్లే ఇండ్లు అన్నారు. ఇప్పుడు ఇట్లా రంగులు చేపించుడు చూస్తుంటే డబుల్ బెడ్రూమ్లు మంచిగా ఉన్నట్టేనా? ఆ ముచ్చట కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్తేనే బాగుంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్కు వచ్చిన కష్టం ఏ పగోనికి పాలకురికి ఆఖరికి వార్డు మెంబర్ కూడా రావద్దమ్మా. అగో ఏమైందే బాలన్న అట్లా అంటున్నాం అంటారా? చేయి పార్టీల సీనియర్ లీడర్గా పేరున్నా కానీ కాంగ్రెస్ సమావేశాలలో పెట్టే పార్టీ పుస్తకంలో మాత్రము ఆయన పేరు ఎక్కిస్తలేరట. ఎంత బాధ ఉంటుంది చెప్పుండ్రి అని ఆడికెళ్ళి అలిగిపోతున్నాడట. మనమన్నా ఆపుదాం పాండ్రి. చూసినరా జీవన్ రెడ్డి సార్ పేరు సమావేశం కాడబెట్టిన పార్టీ పుస్తకంలో లేదని ఎరకాయి జీవిలో లేనట్టున్నది. ఎంత ఆగమాగమవుతుండు చూడుండ్రి. అంటే నేను పార్టీలో ఉన్నా లేనట్టేరా? ఆఖరికి నిన్న మొన్న కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ పేరు కూడా ఎక్కిచ్చురు. కానీ ఏండ్ల సంది కాంగ్రెస్ పార్టీనే జీకులెక్క పట్టుకొని యాలాడుతున్న జీవన్ రెడ్డి అయినా నా పేరు మీకు యాదికి రాలేదా? ఎందుకు ఒయ్యిలా ఎక్కియలేదు? కావాలనే చేసిండ్రు కదా అని కయ్యమ్మ ఒప్పు చేసిండు. ఇంటికెళ్ళి తెల్లబడ్డ మనిషివి, ఏజులా పెద్దోనివి, ఏదో తెలవక జరిగిన పొరపాటని చిన్నోళ్లకు చెప్పవలసిన చేయి పార్టీ పెద్ద మనిషివి, నువ్వే ఇట్లా పేరు లేదని చిన్నపిల్లగాని లెక్క అలిగిపోతే ఎట్లనే? నడువు ఉన్నోళ్ళందరూ మనల్ని చూసే నవ్వుతుండ్రు. ఏమన్నా ఉంటే వెనకసిక్కి మాట్లాడుకుందాము, మీటింగ్ అయితే చేద్దామంటే ఇక ఆడ అంతమంది అంటుండే వరకల్లా వాళ్ళ మాట కాదనలేక కక్కలేక మింగలేక బాధ ఎవలకు చెప్పుకోవాలో అర్థం కాక స్టేజ్ మీదకి ఎక్కిండట. జీవన్ రెడ్డి సార్ను పక్కకు పెట్టాలనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లాన్లు చేసుకుంటా ఇట్లా చేస్తుర్రా అంటే ఏమో లోపటి గుట్టు చేయి పార్టీ వాళ్ళకే ఎరక అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సోషల్ మీడియా మొత్తము చిల్లెర అయిపోయిందట. మామూలు చిల్లెర కాదు, చిల్లెర అయిపోయిందట. చిల్లెర అయిపోయిందన్న ముచ్చట ఏమంట ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చిందో అవి వచ్చినప్పుడే, ఆ యాప్లు వచ్చినప్పుడే తెలిసిపోయింది. అయినా ఇప్పుడు ఈ ముచ్చట పని కట్టుకొని మళ్ళా ఎవరు ముంగటేసిండ్రు ఎందుకోసం చెప్తుండ్రు అంటారా? ఇనుండ్రి తెలుస్తుంది. అయ్యా చామల కిరణ్ కుమార్ రెడ్డి సారు సోషల్ మీడియాలో అంత చిల్లర ఏం కనబడుతున్నదో మీరే చెప్పుండ్రి. ఇకపోతే చిల్లర సోషల్ మీడియాలో కూసున్న మంత్రులు లేవలేదంటాడు ముఖ్యమంత్రి గారు వస్తే. అరే ముఖ్యమంత్రి ఆయన నిజాం నవాబు కాదు. ముఖ్యమంత్రి ఏం నిజాం నవాబు కాదు, వచ్చి రాగానే లేచి వంగొంగి దండాలు పెట్టేదందుకు అన్నాడు. మొన్న పుష్ప2 పేరంటంలో కూడా ఏషకాడు అల్లు అర్జున్ సారు పేరు మర్చిపోయిండని అసలు మీడియాలా సోషల్ మీడియాలా రచ్చరచ్చ అయ్యే కదా, ఆ ముచ్చట కూడా యాడ్ చేసిండు. ఇనుండ్రి. ఏదో సందర్భంలో ఏదో సభలల్లా ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయారు, ఎవరో సినిమా యాక్టర్ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయిండు. ఇవన్నీ చూస్తుంటే నువ్వే చేయిస్తున్నావు అయింది అనిపిస్తుంది. అంతేకాదు ఇంకా అన్నాడు, ఆ ముచ్చట కూడా ఇనుండ్రి. మా సభలు పెట్టినోడికి బుద్ధి లేదా? యాంకర్ అనేటోడికి చదువు రాదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇవాళ మనం చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. కాయిదాల మీద పేర్లే కాదు సారు, ఆఖరికి నియోజకవర్గంలో ఉన్న ఊర్ల పేర్లను కూడా రాసుకొని వచ్చి చదివే మోతేవార్లు కూడా మీ రాజకీయంలో ఉండరు సారు. మీరు చెప్పినట్టు అంత మెమొరీ పవర్ ఉన్న లీడర్లే మీ పాలిటిక్స్లో ఉంటే ఇప్పటికి ప్రజల బతుకులు బంగారం ఏం కర్మ సారు, ప్లాటినమే అయ్యేటి. అయినా ఏ సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు సీఎం సార్ను చిన్న చూపు చూసినట్టు చేయాలని చూస్తుండ్రు అంటున్నారు చూడుండ్రి. అసలు ముచ్చట చెప్పాలంటే తమరు ఏలుబడిలోకి వచ్చేందుకు కూడా అదే కారణం అయ్యింది అని మర్చిపోయి అధికారంలోకి రాగానే ఇట్లా మాట్లాడితే ఎట్లా సారు? అయినా ఏనుగు మొంగ ఎన్ని కుక్కలు మురుగై, కుక్కలు మురిగినంత మాత్రాన ఏనుగు ఏమన్నా బుగులు పడుతుందా? మీరెందుకు ఆగమవుతుండ్రో అర్థమైతలేదు. మీరు చెప్పుకునే మీ ప్రజాపాలన చక్కదనంగా ఉంటే మీరెందుకు సారు పరిశాన్ అవుతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పబ్బుల మహిళలను పెట్టి మంచిగా డ్యాన్సులు చేయిస్తురట. అసలే తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయ్. అట్లా ఆడలతోనే ఆటలాడిస్తున్నంటే ఊకుంటారా? ముచ్చటెరకావుడు ఆలస్యమే లేదు, రంగంలకు దిగిర్రు. దొరికిన వాళ్ళను దొరికినట్టు పట్టుకపోయిర్రట. డ్యాన్సులు చేసిన మహిళలు అయితే దొరికినరు. మరి ఆ పబ్బులకు పోయిన పురుషుల కథ ఏందో అరుచుకుందాం పారి. చూసినరా ఇట్లా డిస్కో లైట్ల ఎలుగుల నడమ డీజే పాటలు పెట్టి మీకు నచ్చినట్టు సిందులు చేసే అమ్మాయిలు కూడా ఉండ్రు. మా పబ్బుకు రాండ్రి అని ఆఫర్లు పెట్టి ఎక్కువ పైకం గుంజేదందుకు ఎగిరి దుంకే ఈ ఏర్పాట్లు చేసిర్రట. ఇగో ఇట్లా భాగ్యనగరంలో ఉన్న సనత్ నగర్లా ఎవర్ గ్రీన్ పబ్బుల పడతలతోనే డ్యాన్సులు నడుస్తున్నాయి. మినుకు అనుకుంటా ఎలిగే డిమ్ము లైట్ల ఎలుగుల నడమల మిడ్ నైట్ మసాలా సినిమాల్లా ఉన్నట్టు ఇట్లా దుంకిపిస్తున్నారట.
ఎందుకు ఇట్లా అంటే అన్ని పబ్బుల్లో పెట్టినట్టు పెడితే మా తాన స్పెషల్ ఏముంటుంది, ఆడోళ్ళని పెడితే అట్లనన్న కస్టమర్లు సొల్లుగార్చుకుంటా వస్తారని ఇక మధ్య చేసినట్టున్నారట. తాగినోరు ఏమో చేసిందన్నట్టు ఈడికే పబ్బుల్లా క్లబ్బుల్లా తాగినోళ్ళ తమాషాలు ఎక్కువైతున్నాయి. అవి ఇట్లా డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారని రాష్ట్రమంతా కోడాయి కూస్తుంటే మళ్ళా ఈ కొత్త దందా ఏందో విందు మందు పొందు అనే కాడికి పోయేటట్టు ఉన్నదని అనుమానం కొట్టిన పోలీసులు ఆయనతో దాడి చేస్తే 11 మంది ఆడోళ్ళు పట్టుబడ్డరు. 2 డీజే కొట్టేటోళ్ళు కూడా దొరికిండ్రు కానీ పబ్బు ఓనరే పత్తా లేకుండా పోయిండట. ఏ పొక్కల ఉన్నా ఎంకులాడతామని పోలీసులు చెప్తుర్రు. ఈడికే గాచారం బాగలేదు, ఈ ఆచారమే మనది కాదంటుంటే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలోనే ఇట్లా పబ్బులకు పర్మిషన్లు ఇచ్చుడేందో, ఇట్లా ఆడోళ్లతోని ఆటలు ఆడించుడు ఏందో, పోరగాళ్లను ఖరాబు చేసుడేందో. కొందరు రాజకీయం లీడర్ల పెద్ద శైలు లేందే ఇంత బరిదెగించి బామలతోని డ్యాన్సులు చేయిస్తుర్రా భాగ్యనగరంలో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాకు పాయమాలు సఖగా కట్టియలేదు, ఏదో ప్రభుత్వం పేరుకప్పుడు ఇస్తామని చెప్పింది కానీ ఇయ్యకుంటనే కాల్వ పనులు ఎట్లా ముంగడికి వేసుకుంటారని అన్నదాతలు పోయి జేసీబీలకు అడ్డం తిరిగిర్రు. ఆయనతో పోలీసులు వచ్చి వాళ్ళను గొర్రెలను కదా గుంజుకపోయినట్టు గొర్ర గుంజుకపోతుర్రు. నష్టపరిహారం అడుగుడు కూడా ఈ ప్రజాపాలన అని చెప్పుకునే షై సర్కార్ల పాపమే ఉన్నట్టున్నది కదా. ఎట్లా ఏం కథ అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అగో చూడుండ్రి, బురద దున్ని బురద బుక్కి ఆ బురదతోనే బతికిన అన్నదాత నా భూమి తీసుకుంటే తీసుకోండ్రి, నష్టపరిహారం బరబ్బర్ కట్టిండ్రి అన్నందుకు పోలీసులు చూడండి ఎట్లా పట్టుకపోతుర్రో. ఇంతకంటే దారుణము దుర్మార్గం ఈ భూమండలం మీద ఇంకా ఏమన్నా ఉంటుందా? కాలువలు ఎలుము చేసి నీళ్లు ఇయ్యంగా ఎవరు వద్దన్నారు, ఇయ్యని పంటలకు నీళ్లు అందియంగా ఏ పాపాత్ముడు వద్దన్నాడు. ప్రభుత్వం కూడా కెనాల కోసం తీసుకుంటామన్న భూములకు కూడా భూమికి భూమన్న ఇచ్చి ఆ ఏరియాలో ఎంత రేటుకు పోతుందో జాగకు రేటన్నా కట్టించి ఇస్తే ఒడిచిపోయేదానికి ఇట్లా 100 మంది పోలీసులు పెట్టి బల్మీటికి ఆడికి వెళ్ళి ఖాళీ చేయించి ఇట్లా బాధలు పెట్టుడేందో. సర్కారుకు ఎట్లా న్యాయం అవుతుందో జయమవుతుందో. ఫార్మా కంపెనీలు పెడతామని అట్లా పరిశాన్ చేస్తారు, కాలువల పేరుతోనే కష్టజీవులను ఎట్లా కష్టపెడతారు. ఏడనంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలము ఎలికేశ్వరంలా. ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే కాంగ్రెస్ వాళ్ళ పనితనం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీన్మేషకాడు అజిత్ కుమార్ సార్ నడిపిస్తున్న కారు ఒకటి ఏమో స్పీడ్గా పోయి ఓ గోడకు గుద్దుకున్నదట. అందులో అజిత్ సార్కు ఏమన్నా అయ్యిందా అంటే అంత రువడి మీద పోయినా కానీ అంతగానో దెబ్బలు ఏం తలగలేవట. ఆయనతో ఇక బెల్లగా బయటకైతే వెళ్ళిండట, ఇక దావకానకి వేసుకపోయిరట. ఎట్లున్నదో ఏం కథను అరుచుకుందాం పరి. చూసినరా రేసు కారు ఎంత రువడి మీద ఉరికి గుద్దుకుందో. అబ్బరే కొడుక, గుద్దుకుంటే గుండ్రోటిగా ఎట్లా తిరుగుతుందో చూడుండ్రి. అన్ని మాటల గిర్రున తిరిగే బొంగురం కూడా ఎంత సుతిల్తాడు ఎక్కువ చుట్టి తింపినా తిరగదిగా అవ్వచ్చు. ఎన్ని గుండాలు తిరిగింది చూడుండ్రి. చూస్తున్న మనకే కళ్ళు తిరిగినట్టు చక్కెర వచ్చినట్టుగా అవుతుంటే అందున్న అజిత్ సార్కు ఇంకెట్లుండాలి చెప్పుండ్రి. దాతుపోయి దావకాన్లో చేరినంత పనిగా అవ్వచ్చు అన్నట్టు ఆ సారు ఏదైనా సినిమా షూటింగ్ చేస్తుంటే ఇట్లా టక్కరైందా అంటే కాదు దుబాయ్కి పోయిండట. కార్ రేస్ ప్రాక్టీస్ చేస్తుంటే బండి ఇట్లా బాయి మీద గిరికీలు కొట్టుకుంటా రేసు ట్రాక్ మీద పచ్చలా అయిందట. అక్కడున్న సిబ్బంది ఊకుంటారా? ఆయనతో అజిత్ సార్ను వేరే కార్లో ఎక్కించి ఆసుపత్రికి పంపిర్రట. భూమి మీద బాస్మతి బియ్యం బాకుండేపటికే బతికి బయటపడ్డాడు అంటుర్రు. అంత పెద్ద టక్కర్ అయితే చూసినోళ్ళు. పట్టవగడిలేవో ఒడ్ల బేరకాని తాన 70,000 రూపాయలు గుంజుకొని పరారైతుంటే చుట్టుముట్టోలు దొరికించుకొని ఓ దొంగనికి ఆడనే ఓడి బియ్యం పోసి మైలపోలు తీసి జబ్బలు వెనుక కనగబట్టి లగ్గం కూడా చేసి అత్తగారింటికి ఎట్లా జాగదోలుతుర్రో చూసే వీడియో ఒకటి మనతానికి వచ్చింది. మీకు కూడా చూపెడదామని తెచ్చిన చూడుండ్రి. ఇగో ఈడ వెనకకెళ్ళి ఒక ఆయన దొరకబట్టిండు చూడుండ్రి, వీడే ఆ దొంగ. మరి ఏడ దొరికిండు? ఏ ఒడ్ల బేరకాని తన 70,000 రూపాయల దొంగతనం చేసి పారిపోతుంటే పట్టుకుండ్రు అంటే సూర్యాపేట జిల్లా కోదాడలో ఉన్న శ్రీరంగపురంలో ఒడ్లు అమ్ముకునే దుకాణం కాడ ఒడ్లు అమ్ముకునేట ఆయన ఉంటే ఆయన బ్యాగుల పైకం ఉన్నదని ఎట్లా పసిగట్టిండో కానీ మొత్తానికి వీని తోడు దొంగ ఇంకోడు ఇద్దరు మెల్లగా తప్పదీసి పరారైతుంటే ఆయనతో పట్టుకుర్రు. ఇక దడరెక్కలు దొరకబట్టి చెప్పు, ఇప్పటిదాకా ఏ పాడి దొంగతనం చేసినవు? మర్యాదగా నీ కీసలో ఉన్న పైకం మొత్తము తీసి చూపెట్టమంటే మొత్తం ఇట్లా బయటకు తీసిండు. పైసలే కాదు బంగారం కూడా దొంగతనం చేసుట్లా వీని తోడు దొంగ ఇద్దరికి చెయ్యులు మొత్తం చెయ్యి తిరిగినాయట. ఇట్లా మాలస్క దినాల బట్టి దొంగతనాలు చేసుకుంటా తిరుగుతుర్రట. ఎన్ని దినాలైనా దొంగతనము ఇంకేదో దాగదంటారు చూడుండ్రి. ఇగో ఈ బడివగాని ముచ్చట్ల కూడా అది బరిబద్దల అయింది. అందరూ అనగబట్టి ఎవ్వల పైకం వాళ్లకు ఇప్పించి పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు సర్కారు లాంఛనాలతోని చక్కగా పోలీస్ స్టేషన్కు ఎసుకపోయిర్రు. చూసిండ్రు కదా, మన చుట్టుముట్టే మంచోళ్ళ లెక్క ఉండే కొందరు ఇటువంటి దొంగలు తిరుగుతుంటారు. పైలం ఏమాత్రం అనుమానం వచ్చినా చుట్టుముట్టోళ్ళ కన్నా చెప్పుండ్రి, లేదంటే పోలీసుల కన్నా ఫోన్ కొట్టుర్రి, లేకుంటే ఉత్తగా నిలువు దోపిడీ చేస్తారు. అయినా కాలు రెక్కలు చూస్తే చక్కగానే ఉన్నాయి, ఏదైనా కాయ
కాయకష్టం చేసుకుంటే రోగమా? ఎందుకు దొంగతనాలు చేస్తారో, ఎందుకు ఇజ్జత్ తీసుకుంటారో? ఇసొంటోళ్ళకు చిన్న చిన్న శిక్షలు కాదు, ఏదన్నా బలువు శిక్ష వేస్తేనన్నా ఆపుతారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి వాళ్ళని తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.